పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన మహాగణుడైన యేసు ప్రభు నామమున మీకందరికీ శుభములు. ప్రతి మంగళవారం సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఇంతకుముందు ఒకవేళ ఈ సందేశం విని మీరు బలపరచబడి ఉంటే మాకు తెలియచేయండి, అది ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మేము మీకు తెలియచేస్తున్నాం. ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చేయవలసింది అక్కడ సింపుల్గా వచ్చిన దాని మీద మీరు క్లిక్ చేస్తే చాలు. మీరు సబ్స్క్రైబ్ అంటే ఏ డబ్బు ఖర్చు పెట్టకుండానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు మీకు మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. మా సందేశాలన్నీ మోర్ దాన్ 200 క్లుప్త సందేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని ట్రబుల్ చేయడానికి కాదు, మీకు ఇష్టమైన సందేశాన్ని మీరు వినవచ్చు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఇది మరి యొక్క టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆకాశమందలి దేవుడు లేదా ఆకాశమందుంటున్న దేవుడు. ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఈ భూమి మీద ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉంటే మీరేదో ఆకాశమందుంటున్న దేవుడు అన్న మాట పలుకుతున్నారు అని. సాక్షాత్తు పరిశుద్ధ లేఖనములలోంచి ఆ టైటిల్ను నేను మీ మధ్యకు తీసుకొని రావడం జరిగి ఉంటా ఉన్నది. ప్రియ ప్రేక్షకులు, దేవుడు అనేవాళ్ళు చాలామంది భూమి మీద అనేక మంది ఉండొచ్చు, కానీ పరమందుంటున్న దేవుడు సజీవుడు అన్న మాట మీకు జ్ఞాపకం. పరమందుంటున్న దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు అని కూడా మనము తెలుసుకుంటా ఉన్నాము. ఈ యొక్క ఆకాశమందుంటున్న దేవుడు మానవాళి కొరకు, మానవుడు పాపం చేసి పాపం వలన వచ్చి జీతము మరణం అంట. ఇది దేవుని కృపావరము, నిత్య జీవము. సో మానవునికి నిత్య జీవాన్ని నిత్య జీవాన్ని దయచేయడానికి ఆకాశమందలి దేవుడు అంటే పరమందుంటున్న దేవుడు, పరలోకములో ఉంటున్న దేవుడు ఆయన సహకారిగా ఉంటాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. చాలాసార్లు ఎక్కడ ఉన్నాడండి ఈ దేవుడు, నాకు ఎక్కడ కనిపించలేదే, మీరేమో ఆకాశమందుంటున్న దేవుడు అంటా ఉన్నాడు. ప్రియా ప్రేక్షకులు, నీవు ఎప్పుడైతే ఆకాశమందుంటున్న దేవా అని నువ్వు ఆయనను పిలుస్తావో, ఇదిగో నేనున్నాను అని ఆయన చెప్పే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆనాడు అనేక మంది ప్రవక్తలకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అదినం అనేక మంది ప్రజలకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నట్లు మన వాక్యంలో ఇప్పుడు టైం మన దగ్గర ఉండేది కేవలం ఒక 12-13 నిమిషాలు మనకు ఉంటా ఉంది. ఆయన తన్ను తాను శిష్యులని ఏర్పరచుకున్నాడు. 12 మందిని ఒక శిష్యుడు మోసం చేశాడు. కానీ యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత, అంటే మరణమును జయించి గెలిచిన తర్వాత మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున ఆయన పునరుద్ధానుడైన దేవుడు. సో పునరుద్ధానుడైన దేవుడు ఈ శిష్యులందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయినా ఆయన వారిని విడిచిపెట్టలేదండి. ఆయన తన్ను తాను వారికి ప్రత్యక్షపరచుకొనెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క పాత నిబంధనలో ఒక పుస్తకం ఉంది, నెహెమ్యా అనే అతని పేరు మీద ఉంటా ఉంది. 1వ అధ్యాయం 1వ వచనంలో హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు రాజుకు గిన్నె అందించేవాడట. రాజు ఒక నీళ్ళు తాగినా, ఒక ద్రాక్షరసం తాగినా, ఏది తీసుకున్నా నెహెమ్యా దాన్ని రుచి చూచిన తర్వాతనే ఆ రాజుకు అది అటువంటి చాలా దగ్గరి సంబంధం కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు నెహెమ్యా. ఒకసారిట నెహెమ్యా దగ్గరికి ఆయన సోదరులు వచ్చారట. వచ్చి వారిని అడిగాడంటే, ఎలా ఉంది యెరూషలేము, మరి ప్రాంతము, పట్టణం ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, ఆయన సోదరుడు ఇతరులు చెప్పారట, ఇదిగో అంతా కాల్చివేయబడింది,
గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, ఇదిగో ఆ యొక్క గుమ్మాలు ఈ యొక్క ద్వారాలు పడగొట్టబడ్డాయి అన్న వార్త విన్నప్పుడు చాలా దుఃఖం కలిగింది నెహెమ్యాకు. ఏంటి దేవుని స్థలములో ఇటువంటి పరిస్థితి ఎందుకు అని తలంచాడు. తర్వాత ఆ యొక్క పరిస్థితిని బట్టి నెహెమ్యా బాగా బాధపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. ఎప్పుడైతే ఆ దేవునికి అతడు మొరపెట్టాడో ఈ ఆ పరిస్థితి ఈ విధంగా ఉంది. నా పితరులు చేసిన పాపాన్ని బట్టి మాకు నష్టం కలిగింది, దానిని నేను మరొకసారి నిర్మించాలా అనుకున్నాను అన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైనట్లు వాక్యములో మనము చూస్తే, రాజుకు గిన్నె అందించేవాడు కాబట్టి ప్రతి దినము నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి రాజుకు ఆ యొక్క పానీయమో లేదా ద్రాక్షరసమో ఆ నీరో ఏదో ఒకటి రాజుకు అందియాలి. కానీ ఆ దినము ఎప్పుడైతే నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళాడో రాజు అంటా ఉన్నాడు, ఏంటిది ఈ దినము నీ ముఖము ఆ విధంగా నీ హృదయము దుఃఖము చేత ఉన్నావు అని రాజు అడిగినప్పుడు నెహెమ్యా ఏది దాచిపెట్టకుండా, ఇదిగో మా ప్రజలకు ఈ పరిస్థితి జరిగింది కాబట్టి అందుకే నేను దుఃఖంగా ఉన్నాను అన్నప్పుడు రాజు అంటాడు, నీకేం కావాలి నెహెమ్యా? నమ్మకంగా పనిచేస్తూ ఉన్నావు, నమ్మకంగా నా దగ్గర ఉంటా ఉన్నావు, నీకేమీ కావాలి అని రాజు అడిగినప్పుడు లిస్టు చెప్పేయాల్సింది నెహెమ్యా. రాజా ఇది కావాలి, అది కావాలి, అది కావాలని లిస్టు చెప్పాల్సింది. కానీ అక్కడ నెహెమ్యా అప్పుడు రాజు ఏమి కావాలని నీవు మనవి చేయుచున్నావు నన్ను అడగగా, రాజు ఎప్పుడైతే నెహెమ్యాని ప్రశ్న వేశాడో, నెహెమ్యా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల అని అప్పుడు రాజుకు చెప్పడం. మొదట ఏం చేశాడండి? అతడు ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రియా ప్రేక్షకులు, అందరి దగ్గరికి వెళ్తున్నాం, నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ సమస్య ఉంది, అది ఉన్నది, ఇది ఉందని అందరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరు కూడా నీ సమస్యను తీర్చలేక. ఆ విధంగానే ఆ యేసు ప్రభు లోకంలో నరవతారిగా ఉన్నప్పుడు అలాగే జరిగింది. ఒక స్త్రీ అట 12 సంవత్సరం నుంచి రక్తస్రావం అంట, అందరు వైద్యుల దగ్గరికి వెళ్దంట, అంత డబ్బంతా ఖర్చు పెట్టుకుందంట, ఏ మాత్రమో అది బాగు కాలేదు. కానీ ఎప్పుడైతే యేసు ఆ మార్గమున వెళ్తున్నాడని వినిందో నమ్మకం వచ్చేసింది, నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బాగైతానని. అప్పుడే ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసింది, ఏమాత్రము బాగు కాలేదు. ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముడితే బాగైతానని వెళ్ళింది, దగ్గరికి వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టింది, ఆ రక్త స్రావం ఆగిపోయింది. యేసు ప్రభు అంటాడు, నాలోంచి ప్రభావం వెళ్ళిందని. ఆ తర్వాత తను చేసిన విషయాన్ని ఆవిడ ఒప్పుకోవడం, ప్రభు ఆమెను సమాధానంగా పంపమని, స్వస్థత పొందామని చెప్పి పంపించడం. మనం ప్రియ ప్రేక్షకులు, ఆనాడు నెహెమ్యా ఎదుట సమస్య చాలా పెద్దగా అసాధ్యమైనది ఉంటా ఉంది. కానీ నెహెమ్యా ఎరిగి ఉన్నాడు, దీనికి అంత సమాధానము ఆయనే, ఆకాశమందుంటున్న దేవుడే ఆయన సమస్య తీరుస్తాడని. రాజు అడిగినప్పుడు రాజా ఇది లిస్ట్ అని చెప్పలేదు, నాకు ఇవి కావాలని చెప్పలేదు. కానీ మొట్టమొదట ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించగలిగిన, కార్యాన్ని సఫలం చేయగలిగిన, అడుగు వాటిని ఇవ్వగలిగిన దేవుని దగ్గర ప్రార్థన. ఆకాశమందుంటున్న దేవుడు అంటే పరమందుంటున్న దేవునికి ఎక్కడా చూడలేదండి. ఆ దేవుని వైపే చూడు. ఆయన త్రిత్వమైన దేవుడు, ఆయన ఒక్కడే నిజ దేవుడు, సమస్యలను తీర్చగలిగిన దేవుడు, ఆయన భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు. ఆయన వైపు నెహెమ్యా చూచాడు. ఆ తర్వాత రాజా ఇదిగో ఇది పరిస్థితి. రాజు నెహెమ్యాకు కావలసిన వాటన్నిటినీ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు ఆ సమస్య తీర్చబడలేదు. కానీ నెహెమ్యా రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. 52 దినములలో దాన్ని కట్టడం మనము చూస్తున్నాం. సమస్య చాలా పెద్దగా ఉంది. కానీ ఆకాశమందున్న దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య ఆయననే తీర్చగలిగినాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియ ప్రేక్షకులు,
నీకు ఏ పరిస్థితులలో ఉన్నా, ఎవరి దగ్గరకి నీకు సహాయం అనేది 4 ప్రాంతాల నుంచి మూయబడ్డాయేమో ద్వారాలు. ఒకవేళ నీ గర్భము తెరవబడటం లేదేమో, లేదా వివాహమైంది సమస్యలు వస్తున్నాయేమో, లేదా ఇంకా ఏ సమస్యనో ప్రభు అంటున్నాడు. కొంతమంది సమస్యల గుండా వెళ్తూ ఉన్నాడు, వారందరి వైపు చూస్తున్నాడు, భూ సంబంధమైన వాటి వైపు చూస్తున్నారు, కానీ ఆకాశమందున్న నా వైపు వారు చూడటం లేదని ప్రభు పలికే టైంలో, ఎందుకు నువ్వు ఆకాశమందుంటున్న దేవుని వైపు నువ్వు చూడకూడదు? ఆయన సర్వాధికారి, సర్వసృష్టికర్త, సమస్తమును చేయగలిగిన దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆశిస్తున్నావా? ఆకాశమందున్న దేవుడు నీకుంటున్న ఆ సమస్య నుంచి విడిపించాలని, నీకు విజయం ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని, నీకు శాంతి ఇవ్వాలని నీవు ఒకవేళ ఆశిస్తూ ఉంటే, ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో నీవు ఏకీభవించకూడదు? ఆయన తప్పకుండా నీ కార్యాలు సఫలపరుస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, మరి ముఖ్యంగా నీవు ఆకాశమందున్న దేవుడవని తెలియచేసావు. ఆకాశమందున్న దేవుడవు, నీవు సర్వాధికారి అని తెలియచేశావు, సర్వ సృష్టికర్తవని తెలియచేశారు. ఎందరైతే ఆనాడు నెహెమ్యా ఎవరూ తీర్చలేడు అనుకున్నాడు, ఆకాశమందున్న దేవుడే తీరుస్తానన్నాడు. రాజు ఏం కావాలన్నప్పుడు ఆకాశమందుంటున్న రాజాది రాజువైన మీ వైపు చూచాడు, మీ దగ్గర నుంచి జవాబు పొందాడు. రాజుకు చెప్పాడు నా సమస్య ఇదని. అన్ని సమృద్ధిగా దేవుడి రాజు ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి 52 దినాల్లో కట్టగలిగిన ఆ కార్యము ప్రభు నెహెమ్యా ద్వారా జరిగించాడు. నీ జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు. ఆశిస్తున్నావా? నీ జీవితంలో ఉండే సమస్యకు విరుగులు కలగాలని నువ్వు చేయవలసినంత, ఆకాశమందుంటున్న దేవా, సర్వాధికారమైన దేవా, సజీవుడమైన దేవా, నీవు నా సమస్య తీర్చు అంటే ఆయన నీ సమస్య తీర్చగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఆకాశమందున్న దేవుడవు మీరొక్కరే, పరమందుంటున్న దేవుడవు మీరొక్కరే, వినగలిగిన చెవులు కలిగిన దేవుడవు మీరొక్కరే, ఎటువంటి సమస్యనైనా తీర్చగలిగిన దేవుడవు మీరొక్కరే. ఆనాడు నెహెమ్యా అడిగినప్పుడు ఆయన సమస్యను తీర్చిన దేవుడవు. ఇదిలో ఎందరైతే ఆకాశమందున్న దేవా అని నిన్ను పిలుస్తున్నారో వారి సమస్యలకు, వారి యొక్క ఆర్థిక సమస్యనే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, కుటుంబ సమస్య ఏది ఉన్నా అడిగిన వారికి వాటిని మీరిచ్చి సమాధానము, శాంతి, ఆనందము, తృప్తి వారందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన దేవుడు మిమ్ములను, మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మనసుతో ఆరాధన, ఆత్మతో ఆరాధన, ప్రియ రక్షకునికి ఆరాధన, నా హృదయారాధన. మనసుతో ఆరాధన.